plus 1 into 10 to the power of 3 plus 2 into 10 to the power of 2 plus 5 into 10 to the power of 1 plus 7 into 10 to the power of 0. 10 to the power of 0. Anything power 0 is 1. Very important. చాలా మంచిగా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, ఏ నెంబర్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ 5 9 7 1 పవర్ 0 1. ఓకే, ఏ నెంబర్ లో అయినా పవర్ లో 0 ఉంది అంటే దాని ఆన్సర్ ఎంతమ్మా 1. అదే ఏదైనా నెంబర్ పైన 2 ఉంది అనుకోండి అంటే ఆ నెంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలని అర్థం. ఏదైనా నెంబర్ పైన 6 ఉంది అనుకోండి ఆ నెంబర్ ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి అని అర్థం. ఓకే, సో అలా బేస్ అండ్ పవర్ వీటి గురించి మనం స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ లో చెప్పుకుంటాం. ఓకే, బేసిస్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి. ఓకే, బేస్ అంటే మనం కింద ఉన్న దాన్ని బేస్ అంటాం. సో 5 పవర్ 6 ఉంది కదా, 5 పవర్ 6 లో ఇక్కడ కింద 5 అనేది బేస్, 6 అనేది పవర్. ఓకే, అలా పవర్ లో ఎప్పుడైనా 0 ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది 1. అందుకే 10 to the power of 0 అంటే 1. 7 into 1 7. సో ఇలా కూడా మనకి ఒక్కొక్కసారి ఆప్షన్ లో ఇవ్వచ్చు, ఇలా కూడా మనకి ఆప్షన్ లో ఇవ్వచ్చు. ఇలాగే ఇవ్వాలని రూల్ అయితే లేదు. ఓకే, అలాగే ఒకసారి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కి ఇక్కడ చివర వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ చివర అంటే 57 into 1 అంటే మనకేంటి అంటే 5 into 10 7 into 1 ఉంది కదా, ఈ రెండు కూడా స్కిప్ చేసేసి ఈ రెండు తీసేసి 57 into 1 అని చెప్పేసి ఇక్కడ రాసేస్తారు ఒక్కొక్కసారి. అలా కూడా ఒక్కొక్కసారి ఇస్తారు. అంటే ఆప్షన్స్ ని చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఆన్సర్ చేయడం వస్తే సరిపోదు, ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్స్ కూడా ఎలా ఇస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే సైనిక్ స్కూల్ కి 2020 ఎగ్జామ్ మీరు పేపర్ చూస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ లో చూస్తే అక్కడ లాస్ట్ ఆప్షన్ అనేది మనకి ఏంటంటే మొత్తం అంతా కరెక్ట్ గానే ఇస్తారు. లాస్ట్ 5 into 10 7 into 1 ప్లేస్ లో 57 into 1 కింద ఇవ్వచ్చు. అంటే ఇదంతా స్కిప్ చేసేసి దాని ప్లేస్ లో ఎంత వరకు కామన్ ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు రాసి చివర 7 into 1 అని రాయొచ్చు, లేదా 257 into 1 అని రాయొచ్చు. అలా మనం అది కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి. ఓకే, మాక్సిమం 99% ఇదే ఇస్తారు, ఇంకా మిస్ అయితే ఇలా ఇస్తారు. అలా కూడా మిస్ అయితే లాస్ట్ రెండు కూడా మనం జాగ్రత్తగా చూసుకొని కూడా చేయాలి, ఆప్షన్స్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇలా ఎక్స్పాండింగ్ ఫామ్ ఇస్తారు. ఓకే, ఇలా ఎక్స్పాండింగ్ ఫామ్ చేయడం అనేది మీకు మోడల్ 1 లో మరొక టైప్ ఆఫ్ క్వశ్చన్. అలాగే ఈ మోడల్ 1 లో మరొక క్వశ్చన్ కూడా ఉంది. ఏంటది? షార్టెస్ట్ ఫామ్. షార్టెస్ట్ ఫామ్ అంటే ఏంటి? షార్టెస్ట్ ఫామ్ అంటే ఏంటి? ఇలా ఎక్స్పాండింగ్ ఫామ్ లో క్వశ్చన్ ఇస్తారు, మీరు దాన్ని షార్టెస్ట్ ఫామ్ లో రాయాలి. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్ ఆన్ షార్టెస్ట్ ఫామ్. Write this number into shortest form. Expanding form ఇచ్చి shortest form అనేది ఫైండ్ చేయమంటారు. సో 3 into 10,000 30,000. ఓకే, చేసేటప్పుడు రఫ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇలా చేయాలి. ఓకే, తర్వాత 6 into 1000 6,000. ఆ 6,000 వేసేటప్పుడు ఇలా వేసుకుంటారు చాలా మంది. ఎప్పుడు నెంబర్స్ మనం ఎడిషన్ చేసేటప్పుడు ఇలా వేయకూడదు. ఇప్పుడు నేను ఎలా వేసానో అలా వేయకూడదు, ఇలా వేస్తే ఎడిషన్ చేయడం కష్టమైపోతుంది. ఓకే, సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి, నెంబర్స్ వేసేటప్పుడు ఎక్కడి నుంచి వేసుకొని రావాలి, రైట్ హ్యాండ్ వైపు నుంచి వేసుకొని రావాలి. సో 6 into 1000 6,000. తర్వాత 7 into 10 70. తర్వాత ఓన్లీ 8 into 1 8. ఇలా నెంబర్స్ వేసి సింపుల్ గా ఎడిషన్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 36,078. 36,078. ఓకే, కరెక్ట్ గా వచ్చింది అందరికీ కూడా. ఇలా మనం మోడల్ 1 లో ఓకే మోడల్ 1 లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాము. ఓకే, మోడల్ 1 లో మనం ఏమేమి నేర్చుకుంటాము అంటే
సో మోడల్ 1 మీకు ఇప్పుడు కంప్లీట్ చేశాను. మోడల్ 1 లో మనకి ఏంటి ఉంటాయంటే మీకు చెప్పాను కదా టేబుల్, ఈ టేబుల్ అందరూ బాగా చదవాలి. ఓకే, 1 పక్కన ఒక 0 ఉంటే 10, 1 పక్కన డబల్ 0 ఉంటే 100. ఇలా ఈ టేబుల్స్ మరొకసారి క్లాస్ అయిన తర్వాత మరలా నెంబర్ సిస్టమ్ అందరూ చేయాలి. నెంబర్స్ ఇస్తే నెంబర్ నేమ్స్ ఇండియన్ సిస్టమ్ లో ఎలా చెప్తాము, ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఎలా చెప్తాము, ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అలాగే ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, దీంతో పాటు షార్టెస్ట్ ఫామ్, ఎక్స్పాండింగ్ ఫామ్ కూడా డిస్కస్ చేసాం. షార్టెస్ట్ ఫామ్, ఎక్స్పాండింగ్ ఫామ్. చూడండి ఇక్కడ 39th క్వశ్చన్ చూడండి. దిస్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఫామ్ లో ఇచ్చారు, షార్టెస్ట్ ఫామ్ లో రాయాలి. ఓకే, అలాగే ఇలా 37 క్వశ్చన్ కూడా చూడండి, అది కూడా అంతే సేమ్. ఇప్పుడు ఇందాక మనం ఎలా చేసాం అలా ఎడిషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత సో మనకి 43rd క్వశ్చన్ చూడండి. 43rd క్వశ్చన్ 43,062ని ఎక్స్పాండింగ్ ఫామ్ రాయమన్నారు. అక్కడ చూడండి పవర్స్ ఆఫ్ 10 లో ఇచ్చారు క్వశ్చన్. ఇలా ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఇస్తారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 41 కూడా చూడండి. 12,000 అంటే 12 into 1000 చేయాల్సి, 1300 13 into 100 చేయాలి, 2 10s 2 into 10 చేయాలి, చేసి అడిషన్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఎందులో వస్తాయమ్మా, మోడల్ 1 లో వస్తాయి. ఓకే, ఇప్పుడు మోడల్ 1 లో ఏమేమి వస్తాయి, నెంబర్స్ ఇస్తే నెంబర్ నేమ్స్ రాయాలి, నెంబర్ నేమ్స్ ఇస్తే నెంబర్స్ లో రాయాలి. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఉన్నది, 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్ లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 3 2 2 2 కింద గ్రూపింగ్ చేసుకొని కోడ్ ఏం అప్లై చేయాలి, TLCA కోడ్. ఓకే, అది ఇంటర్నేషనల్ సిస్టమ్ లో అయితే 3 3 3 3 కింద గ్రూపింగ్ చేసుకొని TMT అనే కోడ్ అప్లై చేయాలి. షార్టెస్ట్ ఫామ్ ఇస్తే ఎలా చేయాలి, ఎక్స్పాండింగ్ ఫామ్ ఇస్తే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎందులో చూసాము, నెంబర్ సిస్టమ్ లో మోడల్ 1 లో చూసాము. ఇవి ఇందులో వచ్చిన ప్రతి సమ్ కూడా చాలా సార్లు ఎగ్జామ్ అడిగినవి. అన్నిటికన్నా ఈజియెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే RMS, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్. అందులో 15 క్వశ్చన్స్ మనకి లాస్ట్ ఇయర్ నెంబర్ సిస్టమ్ నుంచి ఇచ్చారు. అందులో ఇచ్చిన క్వశ్చన్స్ లో ఈ చెప్పిన 3 మోడల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత సెకండ్ మోడల్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డిజిట్స్. సో ఇందులో ఈ మోడల్ మీకు తెలియాలి అంటే డిజిట్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, 1 డిజిట్ నెంబర్ అంటే ఏంటి, 2 డిజిట్ నెంబర్ అంటే ఏంటి, 3 డిజిట్ నెంబర్ అంటే ఏంటి, అవన్నీ తెలియాలి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, వాటన్నిటి గురించి మీకు ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ లో వీడియోస్ పెట్టాం కదా, అవన్నీ మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ చూడండి. ఓకే, అయితే ఇందులో మనకి 4 టైప్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా. ఓకే, సో చూడండి అమ్మా. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక టేబుల్ కనిపిస్తుందా? సో ఈ టేబుల్ చూస్తే మనకి చూడండి, ముందు ఈ టేబుల్ నుంచి నేను స్టార్ట్ చేస్తా. ఓకే, దానికన్నా ముందు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు జస్ట్ ఆన్సర్ అక్కడే మొబైల్ ముందు చెప్పండి, మైక్ మాత్రం మ్యూట్ లో ఉంచండి. ఓకే, అయితే సో ఇక్కడ నేను ఒక నెంబర్ రాశాను. ఈ నెంబర్ ఎన్ని డిజిట్స్ నెంబర్? ఇట్ ఈస్ ఏ 5 డిజిట్ నెంబర్. ఇట్ ఈస్ ఏ డిజిట్ నెంబర్. ఓకే, ఈ నెంబర్ ఎన్ని డిజిట్ నెంబర్? 7 డిజిట్ నెంబర్. వెరీ గుడ్. ఓకే, అయితే చూడండి మనకి నెంబర్స్ వచ్చేసరికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మీ అందరికీ తెలుసు. నేచురల్ నెంబర్స్ అయితే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, అయితే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ నేచురల్ నెంబర్స్. ఇన్క్లూడ్ 0 ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఆ రెండు మీకు తెలుసు కదా. ఇప్పుడు కౌంటింగ్ నెంబర్స్ లోకి వస్తే, కౌంటింగ్ నెంబర్స్ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు మనకి 1 నుంచి కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. 1 నుంచి ఎంత వరకు 1 డిజిట్ నెంబర్స్ ఉంటాయి? 1 to 9. వెరీ గుడ్. ఓకే, 1 to 9. ఓకే, కాబట్టి మన ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 1 డిజిట్ నెంబర్ ల లాస్ట్ నెంబర్ ఎంత అంటే 9. అది హోల్ నెంబర్ అయినా, నేచురల్ నెంబర్ అయినా, ఆడ్ నెంబర్ అయినా. అదే ఈవెన్ నెంబర్ అయితే మళ్ళీ మారుతారు, దాని గురించి నేను చెప్తాను తర్వాత. ఓకే, సో కాబట్టి 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ 1 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్? we are having only 9 1 digit numbers. ఓకే, తర్వాత 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 అనేది, ఎందుకంటే 10 లో 1 ఉంది, 0 ఉంది. 10 ఒక డిజిట్, 0 ఒక డిజిట్. 0 ఆల్సో డిజిట్. 0 has a no value but it has a value with combination. ఓకే, 0 అనేది కూడా ఒక డిజిటే, కాబట్టి 9 0. ఓకే, 90. ఓకే, ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత అంటే 10. వాట్ ఈస్ ద ఫస్ట్ 2 డిజిట్ నెంబర్? 10. ఎందుకంటే 9 వరకు కూడా 1 డిజిట్ నెంబర్స్
9 అయిపోగానే తర్వాత స్టార్ట్ అయ్యే నెంబరే ఇమీడియట్ గా ఆఫ్టర్ 9 వాట్ విల్ బికమ్ 10 will become. 10 is a 2-digit number. There we are using 1 and 0. That's why it is a 2-digit number. After 10, 11, 12, 13, so on. ఎంత వరకు ఉంటుంది? 99 వరకు ఉంటుంది. ఎంత వరకు ఉంటుంది? 99 వరకు. అయితే 10 నుంచి 99 వరకు కూడా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే దీనికి మీకు ఒక ఫార్ములా చెప్పాను. ఓకే, ఇలా దీనికే కాదు చాలా ప్లేసెస్ లో ఫార్ములా యూజ్ అవుతుంది. సో చూడండి, ఆ ఫార్ములా ఏంటంటే లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1. ఏంటి ఆ ఫార్ములా? లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం సమ్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, సో లాస్ట్ నెంబర్ 99 మైనస్ 10 89 ప్లస్ 1 అంటే 10 నుంచి 99 వరకు టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 10 నుంచి 99 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేయవసరం లే. ఏంటి ఫార్ములా? లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1. ఆ ఫార్ములా యూజ్ చేసి చెప్తే మనకి ఎంత వచ్చింది? 90 వచ్చింది. ఆ డిజిట్ నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ 100, లార్జెస్ట్ నెంబర్ 999. అవి 900 ఉంటాయి, ఇవి 9000 ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ముందు క్లాస్ లో విన్నారు. అయితే మోడల్ 2 లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఓకే, మోడల్ 2 లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అందులో మీకు 4 టైప్స్ కింద నేను డివైడ్ చేశాను. ఓకే, 4 టైప్స్ లో ఫస్ట్ టైప్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ టైప్? మీకు ఇవన్నీ బ్రెయిన్ లోకి వచ్చేయాలి. నెంబర్ సిస్టమ్ టాపిక్ లో నేను ఇన్ని సమ్స్ చేశాను, మీకు అది తెలియాలి. ఆన్సర్స్ చేయడం కాదు, నెంబర్ సిస్టమ్ టాపిక్ నేను ఎలాంటి సమ్ ఇచ్చినా చేయగలను. నెంబర్ సిస్టమ్ నుంచి సో ఫస్ట్ మోడల్లో నెంబర్ నేమ్స్ అడిగారు, లేదా ఎలా అంటే అవి ఏంటి ఉన్నాయి అనేది మీకు తెలియాలి. అది ముందు మీరు నేర్చుకోవాలి. ప్రతి టాపిక్ లో కూడా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ నేర్చుకోవాలి. క్వశ్చన్స్ నేర్చుకుంటేనే ఆ క్వశ్చన్ కనిపించగానే ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ కి ఇలా చేయాలని స్పీడ్ గా చాలా త్వరగా ఏ మెథడ్ యూజ్ చేయాలో ఆ మెథడ్ తో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, కాబట్టి ఆ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ ఇస్తున్నారు, మనం సార్ చెప్పిన టైప్ ఆఫ్ క్వశ్చనే వస్తుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. సార్ చెప్పిన లాంటి క్వశ్చన్ వస్తే నేను ఎలాగైతే చెప్పాను అదే వేలో మీరు స్పీడ్ గా చేసేయచ్చు. చెప్పలేనిది వస్తే క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని ఎలా ఇచ్చారు, ఏం అడుగుతున్నారు, ఏం ఫైండ్ చేయాలనేది మీరు చూసుకోవాలి. ఓకే, అయితే ఫస్ట్ టైప్ క్వశ్చన్ చాలా ఈజీ. ఏంటి? టు ఫైండ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అండ్ డిజిట్ నెంబర్స్. టు ఫైండ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అండ్ డిజిట్ నెంబర్స్. ఓకే, అయితే స్మాలెస్ట్ అండ్ డిజిట్ నెంబర్స్ ఏంటి, లార్జెస్ట్ అండ్ డిజిట్ నెంబర్స్ ఏంటి అనేది మనం ఈ మోడల్లో చూస్తాం. అయితే ఈ మోడల్లో మనం ఈ మోడల్ సమ్స్ చేయాలి అంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి, అవన్నీ తెలియాలి. ఓకే, సో అవన్నీ తెలియాలి. ఓకే, సో చూడండమ్మా, మనకి ఈవెన్ నెంబర్స్ అంటే మీకు తెలుసు కదా, ద నెంబర్స్ విచ్ ఆర్ కమ్స్ ఇన్ 2 టేబుల్. ఓకే, ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2, ఆ నెంబర్స్ అన్ని కూడా ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఈవెన్ నెంబర్ లో ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 2. ఈవెన్ నెంబర్ లో ఫస్ట్ నెంబర్ ఎంత? 2. ఓకే, ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ is 2. స్మాలెస్ట్ 1 digit ఈవెన్ నెంబర్ ఆల్సో 2. ఓకే, 1 digit ఈవెన్ నెంబర్. సో లార్జెస్ట్ 1 digit ఈవెన్ నెంబర్, largest 1 digit even number 8. Okay, next smallest 2 digit even number 10. Okay, largest 2 digit even number 98. even numbers అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ అనేది 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని. ఓకే, తర్వాత ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి స్మాలెస్ట్ 1 digit odd number is 1, smallest 1 digit odd number is 1, smallest 2 digit odd number is 11, smallest 3 digit odd number is 101, smallest 101. అర్థమవుతుందా నేను చెప్పింది? సో అలాగే లార్జెస్ట్ వినండి, లార్జెస్ట్ 1 digit odd number 9. ఓకే, లార్జెస్ట్ 2 digit odd number 99.
ఓకే, ఇలా ఈవెన్ నెంబర్స్ అయితే అలా చేయాలి, ఆడ్ నెంబర్స్ అయితే ఇలా ఫైండ్ చేయాలి, లార్జెస్ట్ అండ్ డిజిట్ నెంబర్స్ అనేవి. ఓకే, తర్వాత మనకి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్సే కాదు, ఒక్కొక్కసారి నేచురల్ నెంబర్స్ అని చెప్పేసి హోల్ నెంబర్స్ అని చెప్పి కూడా ఇస్తారు. ఓకే, స్మాలెస్ట్ హోల్ నెంబర్, సో ఫస్ట్ నెంబర్ ఈవెన్, సెకండ్ ఏంటి ఆడ్. ఓకే, తర్వాత థర్డ్ వన్ ఏంటి అంటే హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ వచ్చేసరికి స్మాలెస్ట్ హోల్ నెంబర్ 1 డిజిట్ హోల్ నెంబర్ 0, లార్జెస్ట్ 1 డిజిట్ హోల్ నెంబర్, లార్జెస్ట్ 1 డిజిట్ హోల్ నెంబర్ చెప్పాలి. వెరీ గుడ్ 9. ఓకే, స్మాలెస్ట్ జాగ్రత్తగా వినండి, స్మాలెస్ట్ 2 డిజిట్ హోల్ నెంబర్ 10. ఓకే, లార్జెస్ట్ 2 డిజిట్ హోల్ నెంబర్ 99. ఓకే, ఇలా హోల్ నెంబర్స్ కూడా మీరు చెప్పగలరు. తర్వాత హోల్ నెంబర్స్ తర్వాత నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to infinity. ఓకే, స్మాలెస్ట్ 1 డిజిట్ నేచురల్ నెంబర్ 1, స్మాలెస్ట్ 1 నేచురల్ నెంబర్ 1, స్మాలెస్ట్ 2 డిజిట్ నేచురల్ నెంబర్, స్మాలెస్ట్ 2 డిజిట్ నేచురల్ నెంబర్ 10. ఎవరో 11 చెప్తున్నారు, స్మాలెస్ట్ 2 డిజిట్ నేచురల్ నెంబర్ 10, స్మాలెస్ట్ 2 డిజిట్ నేచురల్ నెంబర్ 10, 11 కాదు. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ 3 డిజిట్ నేచురల్ నెంబర్ 100. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, లార్జెస్ట్ 1 డిజిట్ నేచురల్ నెంబర్ 9, లార్జెస్ట్ 2 డిజిట్ నేచురల్ నెంబర్ 99. ఇలా నేచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అన్న కౌంటింగ్ నెంబర్స్ ప్లస్ 0. ఆడ్ నెంబర్స్ అంటే which are not comes in 2 table, which are not divisible by 2. ఈవెన్ నెంబర్స్ అంటే which are divisible by 2. ఓకే, తర్వాత ప్రైమ్ నెంబర్స్ పైన కూడా ఇందులో క్వశ్చన్స్ ఇస్తారు. ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి స్మాలెస్ట్ 1 డిజిట్ ప్రైమ్ నెంబర్ 1 and only ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఆల్సో 2. మనకున్న ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా ఏంటి, మన దగ్గర ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2 కాకుండా మిగతావన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్సే. 2 మాత్రమే 1 and only ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 is a 1 and only ఈవెన్ ప్రైమ్ నెంబర్. Okay, so smallest prime number also 2. What is the largest 1 digit prime number? ఎంతమందికి తెలుసు చెప్పాలి, లార్జెస్ట్ 1 డిజిట్ ప్రైమ్ నెంబర్ 7. లార్జెస్ట్ 1 డిజిట్ ప్రైమ్ నెంబర్ is 7. స్మాలెస్ట్, ఇప్పుడు నెక్స్ట్ స్మాలెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్, స్మాలెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ 11. ఓకే, నెక్స్ట్ లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ 97. 99 కాదు, లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఎంతమ్మా, లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ 97, లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ 997, లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ 97, లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ 997. అర్థమవుతుందా? ఇలా మనం ప్రైమ్ నెంబర్స్ అయినా స్మాలెస్ట్ అడిగినా లార్జెస్ట్ అడిగినా ఇలా మనం చూసుకోవాలి. ఓకే, తర్వాత ప్రైమ్ నెంబర్స్ అయిపోయి తర్వాత ఒక్కొక్కసారి మనకు అడగాలి అనుకుంటే కాంపోజిట్ నెంబర్స్ కూడా అడగొచ్చు. ఓకే, సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself, విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్న వాటిని ఏమంటాము, ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, అదే కాంపోజిట్ నెంబర్స్ అంటే విచ్ హ్యాస్ 3 or more than 3 ఫ్యాక్టర్స్. ఓకే, మినిమం ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలి కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే 3. వెరీ గుడ్, మినిమం ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. మినిమం ఫ్యాక్టర్స్ 3 ఉండాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ కాంపోజిట్ నెంబర్? The first composite number, the smallest composite number is 4. Okay, what is the largest 1 digit composite number? Largest 1 digit composite number is 9. Okay, smallest 2 digit composite number 10, largest 2 digit composite number 99. ఇలా composite numbers మీద కూడా మనకి ఇవ్వచ్చు. ఇలా ఇందులో ఏదైనా వాడు అడగచ్చు. ఓకే, ఇవి అంటే స్మాలెస్ట్ 10 డిజిట్ నెంబర్స్, లార్జెస్ట్ 10 డిజిట్ నెంబర్స్, వాళ్ళు ఏది అడుగుతున్నారు, ఈవెన్ అడుగుతున్నారా, ఆడ్ అడుగుతున్నారా, హోల్ అడుగుతున్నారా, నేచురల్ నెంబర్ అడుగుతున్నారా, ప్రైమ్ నెంబర్ అడుగుతున్నారా, కాంపోజిట్ నెంబర్ అడుగుతున్నారా అనేది ముందు మనం జాగ్రత్తగా క్వశ్చన్ చూడాలి. క్వశ్చన్ చూసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఓకే, హియర్ ఐ విల్ గివ్ యూ క్వశ్చన్, ఆల్ ఆఫ్ యూ డూ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద sum of largest 3 digit even number and smallest
smallest 2-digit prime number. This is my first question. So all of you do the answers. What is the sum of largest 3-digit even number and smallest 2-digit prime number? Okay, next. If you know the answer, 1009. don't tell the answer. Don't tell the answer. If you know the answer, raise your hand. Okay. Second question. 1009. Okay. Don't tell the answer. Second question. What is the product of 2-digit largest whole number and 3-digit smallest odd number? Okay, here I gave you 2 questions. All of you do the answer first. These 2 questions. All of you do the answer for these 2 questions. Speed ga cheyali. Inka chustunaru chaala mandi. Cheyali speed ga. Speed ga cheyali. If you complete the answer, raise your hand. If you complete the answer, raise your hand. సో ఇటువంటి క్వశ్చన్స్ టైప్ 1 లో ఇస్తారు. ఎంతమంది కంప్లీట్ చేశారు? స్పీడ్ గా కంప్లీట్ చేయాలి. ఎంతసేపు ఇంకా? ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినవి. దిస్ ఇస్ ఏ రివిజన్ క్లాస్, న్యూ క్లాస్ కాదు కదా ఇది. స్పీడ్ గా ఉండాలి. మీరు ప్రతిసారి అయిపోయిన టాపిక్స్ అన్ని ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను మీరు ఆ విధంగా కూడా మిగతా టైంలో రివిజన్ చేసుకోవాలి. అలా రివిజన్సే మనకి ఇంపార్టెంట్. క్లాసెస్ చెప్పేటప్పుడు ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంటో తర్వాత వాటిని రివిజన్ చేయడం అంతకన్నా ఇంకా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో యాక్యురసీ రావాలి, ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా రివిజన్స్ ఎక్కువ చేయాలి. నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, జీకే, ఇంగ్లీష్ అన్నీ కూడా. ఓకే, సో ఆన్లైన్లో నెక్స్ట్ వీక్ ఫ్రాక్షన్స్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఈ వీక్ అంతా ఫ్రాక్షన్స్ బాగా ప్రాక్టీస్ అవ్వాలి. ఓకే, సో చాలా మంది ఆన్సర్స్ చేశారు. వెరీ గుడ్. సో వాట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్? వాట్ ఈస్ ద సమ్? ఇక్కడ కొన్ని వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ దే ఆర్ గివెన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు క్వశ్చన్ ని మంచిగా చదవాలి. క్వశ్చన్ ని చాలా ఇంపార్టెంట్. ఎవరైతే క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తారో వాళ్ళకే మంచి మార్క్స్ వస్తాయి. చాలా మంది నెంబర్ కనిపించగానే ఏదో ఒక నెంబర్స్ వేసేసి ఎలాగోలాగా ఆన్సర్ చేసేస్తారు. అలా చేస్తే మీకు అక్కడ ఆన్సర్ చేసినట్టు అనిపిస్తుంది, మీరు ఏదో చేసినట్టు అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు అది కరెక్టే అని, కానీ అది కరెక్ట్ కాదు. బ్రెయిన్ యూజ్ చేయాలి. ఓకే, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మ్యాథ్స్ లో వాట్ దే ఆర్ గివెన్, వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఈ రెండు మీ బ్రెయిన్ లో ఉండాలి. వాట్ దే ఆర్ గివెన్, వాట్ దే ఆర్